సార్ నమస్తే సార్. నమస్తే అండి. మనం చూస్తూ ఉన్నాం తెలంగాణలో ఉండే కొంది భూముల విలువ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అసలు తెలంగాణలో ఎన్ని రకాల విలువైన భూములు ఉన్నాయి సార్? తెలంగాణలో దాదాపుగా 45 రకాల భూములు ఉన్నాయి. మీకు రెసిడెన్షియల్ ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్, ఫామ్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్, అదేవిధంగా లావణ్యపట్ట, అదేవిధంగా మీరు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ల్యాండ్, అండ్ అదేవిధంగా గ్రామ కంఠం ల్యాండ్, డిటిసిపి, హెచ్ఎండిఏ, అట్ ది సేమ్ టైం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అథారిటీ డెవలప్మెంట్ ల్యాండ్, 111 జీవో, అండ్ అట్ ది సేమ్ టైం ఎఫ్టిఎల్, ఫుల్ ట్యాంక్ ల్యాండ్ అంటారు కదా, ఎఫ్టిఎల్, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్, ఇనామ్ ల్యాండ్, జమీందారీ ల్యాండ్, ఎండోన్మెంట్ ల్యాండ్, అదేవిధంగా రెవెన్యూ ల్యాండ్, అదేవిధంగా ఫారెస్ట్ ల్యాండ్, అదేవిధంగా డీమ్డ్ ఫారెస్ట్ ల్యాండ్, అదేవిధంగా మీకు అసైన్డ్ ల్యాండ్, అసైన్డ్ భూములు అంటాం కదా, అసైన్డ్ ల్యాండ్, అదేవిధంగా మీకు మైనింగ్ ల్యాండ్స్, ఇలా చాలా రకాల ల్యాండ్స్ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని జోన్స్ ఉన్నాయి మీకు. ఎలాగంటే గ్రీన్ బెల్ట్ ల్యాండ్, నెక్స్ట్ వచ్చేసి పెరియార్ బను, కన్జర్వేషన్ జోను, బయో కన్జర్వేషన్ జోను, అండ్ అదేవిధంగా బఫర్ జోను, స్పెషల్ ఎకనామిక్ జోను, అదేవిధంగా మీకు మల్టిపుల్ యూజ్ జోను, ఇలా చాలా రకాల జోన్స్ ఉన్నాయి. యూజ్డ్ జోను, కన్స్ట్రక్షన్ యూజ్ జోను, అదేవిధంగా మీకు సెటిల్మెంట్ జోను, ఇలా చాలా రకాల జోన్స్ ఉన్నాయి. సో దాదాపు నాకు తెలిసినంత వరకు 45 నుంచి 50 రకాల భూములు ఉన్నాయి. ఇప్పుడు ఈ భూముల్లో ఏ భూమికి తీసుకుంటే మనం ఎక్కువ విలువ ఉంటుంది సార్? మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే, ఏదైనా ప్లాట్ తీసుకోవాలనుకుంటే రెసిడెన్షియల్ జోను, రెసిడెన్షియల్ పర్పస్ యూజ్ చేసి తీసుకుంటే బాగానే ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎల్పీ నెంబర్ తీసుకొచ్చి ఉంటారు కదా, అలాంటి ల్యాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ రెసిడెన్షియల్ జోన్లో కూడా 4 రకాలు ఉంటాయి. ఎలాగంటే R1, R2, R3, R4. సో ఈ R1, R2, R3, 4లో కూడా ఈ డిఫరెంట్ టైప్స్ కన్స్ట్రక్షన్ ఎంతవరకు చేసుకోవచ్చు, ఏది కమర్షియల్ యూజా, రెసిడెన్షియల్ యూజా, ఇలా మల్టీపర్పస్ యూజా, అలాంటివి కూడా ఉంటాయండి. అంటే ఇప్పుడు హెచ్ఎండిఏలో మనం తీసుకుంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో వచ్చిందా? అవునండి. అప్పుడు ఆ ఏరియాలో ప్రజలు తక్కువ రేట్లో కొనుగోలు చేసే భూములు ఏమున్నాయి సార్? ఉన్నాయండి. అందులో కూడా చాలా జోన్స్ ఉంటాయి. అదే చెప్తున్నాను, ఎల్పీ నెంబర్ పర్మిషన్ ఉన్న ల్యాండ్స్కి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిగా ఉంటుంది. మీకు ఎలాగంటే ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో తక్కువలో దొరుకుతున్నాయంటే శ్రీశైలం హైవే, విజయవాడ హైవే, ఈ ఏరియాలో మీకు హెచ్ఎండిఏ పరిధిలో దొరుకుతున్నాయి. 15,000 రూపాయలు గజం లాగా ఉన్నాయి. ఆ ఏరియాలో మీరు పెట్టుకోవచ్చు, ఎల్పీ నెంబర్ వచ్చిన దాంట్లో మాత్రమే. ఎందుకంటే చాలా రకాల భూములు ఉన్నాయి. ఈ సీజన్ ల్యాండ్, ఇనామ్ ల్యాండ్స్ అన్నీ ఉంటాయి కదా, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ అలాంటివి ఉంటాయి. కాబట్టి అవి చూసుకోకుండా కొనుక్కోవాలి. ల్యాండ్స్ కొనుక్కోవాలనుకుంటే, లేదు మీరు ప్లాట్ కొనుక్కోవాలనుకుంటే ఎల్పీ నెంబర్ ఉన్న దాంట్లో కొనుక్కుంటే లక్షణంగా తీసుకోవచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ అంటే కొంతమంది అంటారు సార్, హైదరాబాద్లో భూములు కొనాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే ఇక్కడ రౌడీ ఉంటారు, మళ్ళీ కబ్జా చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు అంటారు. వాళ్ళ బారి నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి సార్? అది చాలా రోజులకు ముచ్చట అది. సో అది అంతే అయిపోయింది, ఇప్పుడు ఆ కాలం లేదు. సో ఎందుకోసం అంటే 2018 తర్వాత అన్ని అప్రూవ్డ్ లేవర్స్ వచ్చేసినాయి. అంతకుముందు గ్రామ పంచాయతీ లేవర్స్ ఉన్నా కానీ ఇప్పుడు అన్ని అప్రూవ్డ్ లేవర్స్ వచ్చినాయి. అదే మీరు ఏది 99% ఎలాంటి ప్రాబ్లం ఉండదు అప్రూవ్డ్ లేవర్స్లో. మీరు చెక్ చేసుకోవాల్సిన ప్రాపర్ డాక్యుమెంట్. సో ఎల్పీ నెంబర్ ఉందంటే మీరు ఎక్కువ దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం. 99% ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఎల్పీ నెంబర్ ఉన్న దాంట్లో తరోగా హెచ్ఎండి కానీ, డిటిసిపి కానీ అన్ని తరోగా చెక్ చేసుకొని తీసుకోండి. సేమ్ టైం మీకు తెలిసిన వాళ్ళ త్రూ వెళ్తే, డాక్యుమెంట్స్ మంచి వెరిఫై చేసే వాళ్ళతో వెళ్తే మంచిగా ఉంటుంది మీకు. సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు కదా, ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉంటారు, ఏదంటే ప్రొఫెషనల్స్ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా తరోగా డాక్యుమెంట్ చెక్ చేసుకుంటారు. సో లీగల్గా చెక్ చేసుకొని ముందుకు వెళ్తారు. కాబట్టి అలాంటి ప్లేస్ వాళ్ళతో కన్సల్ట్ అయితే మీకు మంచి ల్యాండ్స్ దొరుకుతాయి. ఇప్పుడు కొంతమంది మీరు అన్నట్టు కబ్జాలు అలాంటివి లేవు, కాకపోతే మీరు ఎక్కడో తక్కువ వస్తుందని చెప్పి ఎక్కువ ఆశపడి, సో వీళ్ళు ఇప్పుడు ప్రీ లాంచింగ్ ఆఫర్లు, ఎలాంటి పర్మిషన్స్ లేదు, ఎరా అప్రూవ్డ్ కాదు, ఎల్పీ నెంబర్ రాలేదు, తక్కువ గజం మార్కెట్తో పోలిసి తక్కువ ఇస్తున్నారు కదా అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే సార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి ఏజెంట్లు ఒక సీఈఓలు, అవునా కదా సార్? కరెక్ట్. అలాంటి ఏజెంట్లు ఒక కస్టమర్స్కి ఆ భూమి కొనుగోలు చేసిన తర్వాత మళ్ళీ ఆ భూమిలో ఎలాంటి లిటికేషన్స్ ఏమైనా ఉంటే మరలా ఆ ఏజెంట్లు మనకి తిరిగి కనపడరు. అలాంటప్పుడు కస్టమర్స్ లాస్ అయినట్టే కదా సార్? మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ అండి. కాకపోతే ఏజెంట్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని అప్రూవ్డ్ లేఅవుట్లు ఇప్పిస్తే మాత్రమే తీసుకోండి. నేను చెప్పేది అందరూ ఏజెంట్లు కరెక్ట్గా ఇప్పిస్తారు, మీకు కరెక్ట్ ల్యాండ్ చేస్తారని నేను అనట్లేదు. ప్రొఫెషనల్స్గా మీరు కూడా తరువుగా చెక్ చేసుకోండి. మీకు డౌట్ ఉంటే లీగల్గా డిపార్ట్మెంట్కి వెళ్ళి లీగల్ లాయర్తో చెక్ చేయించుకోండి. ఎందుకంటే మీరు పెట్టే మధ్యతరగతి కుటుంబం ఎలా ఉంటుంది, ఒక ప్లాట్ కానీ ఏదైనా లీగల్గా సరిగా లేకపోతే వాళ్ళు లైఫ్ టైం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అందుకోసమనే మీరు అన్నట్టు ఏజెంట్ ఉంటారా లేదా తర్వాత విషయం.
సో మీకు ఏజెంట్ ఇప్పటికంటే మంచి సజెషన్ ఇచ్చి ఒక మంచి ల్యాండ్ ఇప్పించే బాధ్యత ఆయనది. సో మీరు కూడా అట్ ది సేమ్ టైం మీరు చెక్ చేసుకోండి, ప్రాబ్లం లేదు కదా. వాళ్ళ స్వలాభం కోసం కొంతమంది అలా చేసినా కానీ మీరు 100% తరువుగా చెక్ చేసుకొని ప్రీ అప్రూవ్డ్ వెళ్ళకుండా అప్రూవ్డ్ లేఅవుట్లో ప్రీ లాంచ్కి వెళ్ళకుండా అప్రూవ్డ్ లేఅవుట్లో ఎల్పీ నెంబర్ ఉన్న దాంట్లో చెక్ చేసుకోండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్.